గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో దోస్త్ సెకండ్ పేజ్కి సంబంధించిన అలాట్మెంట్ అనేది ఏ టైంకి అవుతుంది, ఎప్పుడైతే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే ఇంకా అలాట్మెంట్ అయితే కాలేదు. అండ్ క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ అయ్యి చూసుకుంటే పేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్ అవుతుంది. యాజ్ పర్ ద క్యాలెండర్ 13 తారీఖు జూన్ ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజే రిలీజ్ చేస్తారు. అండ్ మీకు రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు చూసుకోండి. ఒకవేళ మీకు సీట్ వస్తే సెకండ్ పేజ్ సీట్ ఉంటుంది. సెకండ్ పేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి పోయి జాయిన్ గారి. అండ్ ఒకవేళ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్దే ఉంటుంది సీటు. సో ఫస్ట్ పేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఫస్ట్ పేజ్ది ఉంటుంది. సెకండ్ పేజ్లో రాకపోతేనే, ఒకవేళ సెకండ్ పేజ్లో వచ్చిందంటే ఫస్ట్ పేజ్ది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఇక మళ్ళీ అందులో పోయి జాయిన్ అవ్వడం అనేది ఆప్షన్ ఉండదు. సెకండ్ పేజ్లో అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ జాయిన్ పోతుంది. సో ఇది క్లియరు. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలంటే ఇవాళ 13 తారీఖు అలాట్ అయింది కదా, 13 తారీఖు నుంచి 18వ తారీఖు వరకు, జూన్ 18 తారీఖు లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేసి పోయి జాయిన్ కావాలి. అది మీ ఇష్టం జాయిన్ అవుతారా కాదని. బట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జూన్ 18 లాస్ట్ డేట్ ఉంది. సో జూన్ 18th లోపు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ చేయండి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు పోతే నచ్చితే టీసీ ఇచ్చి పోయి జాయిన్ గారి. ఓకేనా, టీసీ ఇచ్చి పోయి జాయిన్ గారి. ఒకవేళ సెకండ్ పేజ్లో కూడా సీట్ నాకు ఓకే నాకు నచ్చలేదు అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు మళ్ళీ థర్డ్ పేజ్ పెట్టుకోరు. థర్డ్ పేజ్ వచ్చేసి జూన్ 13 ఈ రోజే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 19 వరకు ఉంది రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ జూన్ 19 వరకు ఉంది. అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు, అది ఇంకా రిజల్ట్స్ రాలే అనుకుంటా, మీకోసం థర్డ్ పేజ్ ఉంటుంది. డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. మీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఆ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు డేట్ ఏం క్లోజ్ కాదు. సో థర్డ్ పేజ్లో మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే దోస్త్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, పిన్ వస్తుంది. అవన్నీ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం దోస్తుల రిజిస్ట్రేషన్ ఇంతవరకు కానోళ్ళు, ఇంటర్ సప్లిమెంటరీలా ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన తర్వాత మీరు దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 13 ఈరోజు 13 నుంచి 19 వరకు ఉంది యాక్చువల్గా. సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సప్లిమెంటరీ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ థర్డ్ పేజ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ మీ ఇంటర్ సప్లీ రిజల్ట్స్ రాకపోతే, ఎందుకంటే మీకు ఉన్నది ఇది థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్ కాబట్టి అది అన్నట్టు. ఇక ఆల్రెడీ దోస్తు ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు థర్డ్ పేజ్లో కూడా ట్రై చేస్తా అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనకి జూన్ 13 to జూన్ 19 రిజిస్ట్రేషన్ అయిన వెబ్ ఆప్షన్స్ ఉంది థర్డ్ పేజ్. సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మాత్రం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కంపల్సరీ చేసి పోయి జాయిన్ అయిన గారి. లేదు నేను థర్డ్ పేజ్ ట్రై చేస్తాను అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి దోస్తు థర్డ్ పేజ్ మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఇక దోస్తు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి దోస్తు థర్డ్ పేజ్ అలాట్మెంట్ జూన్ 23కి అవుతుంది. దోస్తు థర్డ్ పేజ్ అలాట్మెంటు. ఇక ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఆఫ్లైన్లో టీసీలు ఇచ్చి జాయిన్ కానీ లాస్ట్ డేటు జూన్ 24 to 28. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీ ఇవ్వకుండా ఏం కాదు. జూన్ 24 to 28 లాస్ట్ డేట్ ఉంది. అది అప్పుడు కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, సీట్లు క్యాన్సిల్ అవుతాయి. సో మీరు ఒకవేళ ఇప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీలు ఇవ్వకుండా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. జూన్ 24 to 28 ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో సీట్లు వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న వాళ్ళు పోయి కాలేజీలో జాయిన్ కానీ లాస్ట్ డేట్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది దోస్తు వెబ్సైట్లో, అందులోనే లాగిన్ అయి చూసుకోవాలి మీరు సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదా. అయితే సెల్ఫ్ రిపోర్ట్ చేయి, పోయి జాయిన్గా, లేదంటే థర్డ్ పేజ్ ట్రై చేసుకో. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ పేజ్ సీటు ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు. అది అన్నట్టు. సో క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటా. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అంతే దోస్తుకు సంబంధించింది. అలాట్మెంట్ అయిన తర్వాత ఎక్కడ సీట్ వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, ఉంటా, బాయ్.